వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. సో ప్రజెంట్ అయితే మన ముందు ఒక గెస్ట్ అయితే ఉన్నారు. సో అతను ఎవరో కాదు, అజయ్ బాబు పాస్టర్. ఇతని గురించి మన ఛానల్ ఇప్పటికే మనం చాలా వీడియోలు అయితే చేయడం జరిగింది, చాలా అంశాల మీద. సో రీసెంట్గా అతను బయట కూడా చాలా విషయాల గురించి గట్టిగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అసలు రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు, శివలింగం ఎలా పుట్టింది, ఇలాంటి అంశాలపైన ఆయన ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎవరు కూడా దానికి సరైనటువంటి సమాధానం ఇవ్వలేకపోతున్నారు. సో మళ్ళీ అతన్ని తీసుకొచ్చా. అసలు మీకు ఈ విషయాలన్నీ కూడా ఎలా తెలిసాయి, ఎక్కడ తెలుసుకున్నారు, మీరు చెప్తుంది నిజమా అబద్ధం అనేసి మీకు తెలుసా లేదా, లేకపోతే ఏదో రెచ్చగొట్టాలి అని చెప్పి మాట్లాడేసి విధంగా చెప్పేస్తున్నారా? ఈ ప్రతి విషయాన్ని కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే తేజ గారు. సో బయట అసలు మామూలుగా లేదు, చాలా లెఫ్ట్ రైట్ ఇచ్చేస్తున్నారు అందరికీ. సో అంటే ఏంటి అసలు మీ మోటివ్ ఏంటి, దేని గురించి అసలు? అంటే మీరు చాలా మందిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యక్తుల్ని, రాధా మనోహర్ దాస్ని, లలిత్ కుమార్ని, చాలా చెప్పాలంటే హిందువుల మీద కూడా టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. మీకు భయం లేదా? ఎవరైనా వచ్చి ఏదైనా చేస్తారని భయం లేదా? మీరు మాట్లాడింది అర్ధ సత్యం అర్ధబద్ధం. ఎందుకే మాట్లాడుతున్నానంటే, నేను హిందువులను టార్గెట్ చేసి ఎప్పుడూ మాట్లాడలేదు. రాధా మనోహర్ దాస్ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, శివశక్తి కరుణాకర్ సుగుణ కావచ్చు, ఎవరైతే క్రైస్తవ్యం గురించి నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారో వాళ్లకు నేను సమాధానం ఇస్తున్నానే తప్ప వాళ్ళను కూడా టార్గెట్ చేసి నేను మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరైనా గట్టిగా చాచిపెట్టి ఒక దెబ్బ కొడితే అబ్బా అంటాం కదా. క్రైస్తవ్యాన్ని, ఇస్లాంని, దళితుల్ని, ఎస్పెషల్లీ ఎడారి మతాలని, బైబిల్ గ్రంథాన్ని ఒకడా బైబిల్ అని, లాభాషను ఉపయోగించుకుంటా మరీ తల్లి యేసుక్రీస్తు ప్రభువును రోమా సైనికుడితో పాపం చేసి కన్నదని, నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుకుంటా, ముస్లింలు అంటే ఇక కేవలం పాకిస్తాన్ కోసమే బ్రతుకుతారు, ఈ దేశంలో వాళ్ళకి దేశభక్తి ఉండదు అన్నట్లు, దళితులంటే అంటరాని వాళ్ళు అన్నట్లు, ఈ దేశం అంతా కూడా హిందువులు, కేవలం హిందువులకు మాత్రమే సొంతం, ఇక్కడ భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు ఎవరు నోరు తెలిసి మాట్లాడకూడదు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే తప్పనిసరిగా కష్టం అనిపిస్తుంది. సమాధానం చెప్తా ఉన్నాం. సమాధానం చెప్పే క్రమంలో కొంచెం ఆన్సర్స్ గట్టిగానే ఇస్తున్నాం. ఓకే, మీరన్నట్టుగానే భారతదేశం కేవలం హిందువులది మాత్రమే అని చెప్పేసి ఇప్పుడు మీ నోటి నుంచి ఒక మాట వచ్చింది. హిందువులు ఎక్కడ పుట్టారు? నేను అనలేదా మాట. మీరు అనలేదులే, నేను అడుగుతున్నా, హిందువులు ఎక్కడ పుట్టారు? ప్రపంచంలో ఎక్కడైనా పుట్టొచ్చు. సరే, మీరు చెప్పరు, నాకు అర్థమైంది. ముస్లిమ్స్ ఎక్కడ పుట్టారు? ఆ మతం ఎక్కడ పుట్టింది? ఇస్లాం మతం అనేది ఎక్కడ పుట్టింది? మీరు ఒక మాట చెప్తున్నాను వినండి తేజ. ఇస్లాం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇస్లాం అయినా, క్రిస్టియానిటీ అయినా, హిందుత్వం అయినా భారతదేశంలో పుట్టిన మతాలు కావు. ఈ మతాలు ఆరిజిన్స్, వీటి పుట్టుక వేరే దేశాల్లో ఉంది. ఒక మాట గమనించండి. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక విషయం చెప్తున్నాను. ఇస్లాం, నేను మతం గురించి మాట్లాడుతున్నాను, మతాలను పాటించే వ్యక్తుల గురించి మాట్లాడలేదు. క్రైస్తవుడు ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఉండొచ్చు, అతను పుట్టొచ్చు, పెరగొచ్చు, క్రీస్తుని అంగీకరించవచ్చు. ఇస్లాం నమ్ముకున్నటువంటి వ్యక్తి ఏ దేశంలోనైనా ఉండొచ్చు, అతను ఎక్కడైనా పుట్టొచ్చు. అతను అల్లాహ్ని నమ్ముకున్న తర్వాత మహమ్మద్ ప్రవక్తని, ఖురాన్, పవిత్ర గ్రంథమైన ఖురాన్ని అనుసరించేటప్పుడు అతను ముస్లింగా మారచ్చు. అలాగే పవిత్రమైనటువంటి వేదాలను కావచ్చు, లేకపోతే సనాతనానికి సంబంధించినటువంటి గ్రంథాలను నమ్ముకొని వాటి ప్రకారంగా బ్రతికే వ్యక్తి హిందూ కావచ్చు. ఇది ఒక దేశానికి సంబంధించింది కాదు. ప్రపంచంలో ఏ దేశంలో ఆయన పుట్టొచ్చు. అయితే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవ్యం ఇజ్రాయెల్ దేశంలో పుట్టింది, లేకపోతే ఇస్లాం ఎక్కడో ఇరాన్, ఇరాక్ లో పుట్టింది అని అంటే అప్పుడు మేమేమంటామంటే, బ్రాహ్మణిజం కూడా ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతాల నుంచి ఇక్కడికి వలస వచ్చింది, అది భారతదేశానికి అది ఎలా అది కరెక్ట్ అంటే ఇప్పుడు చాలా ఛానల్లో ఇలానే మాట్లాడారు కదా, అది ఎలా మీరు నిరూపించగలగాలి? అవును, అది చెప్పండి, ఎట్లానో ఏంటి ఆ కథ ఏంటి, నాకు కూడా తెలీదు. యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కాలర్స్ కావచ్చు, పిహెచ్డి చేసే వ్యక్తులు కావచ్చు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పురాతత్వ శాస్త్రవేత్తలు కావచ్చు, భారతదేశానికి ఆర్య బ్రాహ్మణులు వలస వచ్చారు, వాళ్ళ డిఎన్ఏ భారతదేశానికి కాదు అని చెప్పి చాలా స్పష్టంగా వ్యాసాలు రాశారు, పత్రికల్లో ప్రచురించారు. మీకు నెట్లో కూడా దానికి సంబంధించిన వివరాలు దొరుకుతాయి. ఆర్య బ్రాహ్మణులు అని అంటే, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు భారతదేశంలో ఎవరైతే మనం బ్రాహ్మణులుగా పిలుస్తున్నామో వీళ్ళందరూ కూడా ఇరాన్, ఇరాక్ అనే ప్రాంతంలో మెసపటోమియా అనే నదీ పరివాహక ప్రాంతం నుంచి బ్రతుకు తెరువు కోసం ఒక్కొక్క ప్రాంతాన్ని ఓడిస్తూ భారతదేశానికి వచ్చారు వీళ్ళు.
అలా భారతదేశానికి వచ్చి బ్రాహ్మణిజాన్ని ఇక్కడ వాళ్ళు ఈ దేశం నదీ పరివాహక ప్రాంతంలో ఉండే దేశం మనది. 568 సంస్థానాలుగా ఉండేది మన దేశం. ఇదే భారతదేశం అంటే ఇప్పుడు మీరు అమెరికాను చూసినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు కదా, ఆ సంయుక్త రాష్ట్రాల దేశం అది అని అంటారు కదా. అలాగే 568 సంస్థానాలు పక్క పక్కనే కలిసి బ్రతికేవి ఈ ప్రాంతంలో. ఈ 568 సంస్థానాలను కలుపుతూ అఖండ భారతాన్ని ఏర్పాటు చేశారు. ఆ అఖండ భారతాన్ని పరిపాలించినటువంటి మొదటి చక్రవర్తులు మాదిగలు. మాదిగలతో పాటుగా మాదిగలకి అండగా నిలబడి వాళ్ళకి ఏమనంటారు, సైన్యంగా కాపుగాసిన వాళ్ళు మాలలు. అందుకే వాళ్ళని మల్లయోధులు అంటారు. భారతదేశాన్ని పరిపాలించిన మొదటి చక్రవర్తులు మాదిగలు. వాళ్ళు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి కాలంలోనే బ్రాహ్మణులు దండయాత్రలు చేస్తూ వచ్చారు ఆయుధాలు పట్టుకొని. వారితో పాటుగా క్షత్రియులు కొంతమంది, వారితో పాటుగా వారికి సంబంధించినటువంటి ఒక్క నిమిషం. ఓకే, నాకు అర్థమైంది మీరు చెప్పిన. వినండి బ్రదర్. ఇప్పుడు మీరు మల్ల యోధులు అన్నారు, మాలా మాదిగలు. వాళ్ళ పైన దండయాత్ర చేయడానికి వచ్చారు ఆర్య బ్రాహ్మణులు. అవును. మాలా మాదిగా హిందువుల క్రిస్టియన్స్? ఎవరు మాలా మాదిగ అనేవి కులాలు. అది హిందుత్వం కాదు. అప్పుడు భారతదేశంలో వాళ్ళ మతం ఏంటి బ్రదర్? మీకు ఒక విషయం చెప్తున్నాను. భారతదేశంలో వాళ్ళ మతం ఏంటి? బ్రాహ్మణ మతం అయితే కాదు. బ్రాహ్మణ మతం అయితే కాదు. ఇస్లాం మతం అయితే కాదు. బ్రాహ్మణులు అసలు ఇక్కడ లేనే లేదు. మాలా మాదిగ అనేది ఇస్లాంలో అయితే ఉండదు. ఎప్పుడు కూడా నేను చూడలేదు. మాలా మాదిగలో బ్రాహ్మణులు కూడా లేరు. అసలు బ్రాహ్మణులు ఈ రోజు కూడా వాళ్ళని ఊరిలోనికి రానివ్వరు. బ్రాహ్మణులు ఈ రోజు కూడా వాళ్ళని గుడిలోనికి రానివ్వరు. బ్రాహ్మణులు ఈ రోజు కూడా వాళ్ళని అంటుకోరు, ముట్టుకోరు. ఆ బ్రాహ్మణులే వాళ్ళ మొల చుట్టూ తాటాకులు కట్టారు. అదే బ్రాహ్మణులు వాళ్ళ మూతులకు ముంతలు కట్టారు. అదే బ్రాహ్మణులు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తుంటే కల్లాపి చల్లారు. అదే బ్రాహ్మణులు మాల మాదిగలు వేదాలు వింటే చెవుల్లో సీసాలు పోసారు. అదే బ్రాహ్మణులు మాల మాదిగలు వేదాలు చదివితే నాలుకలు కోయించారు. అదే బ్రాహ్మణుల మాట విని తపస్సు చేసినటువంటి శంభూకుడి తలని నరికాడు శ్రీరాముడు. మాల మాదిగలు బ్రాహ్మణ మతంలో ఎలా ఉంటారు? ఈ రోజు కూడా మీరు గమనించండి. మాలలే ఎవరు హిందూ? నేను కూడా హిందూనే కదా, మీరు హిందువే కదా. హిందూ అంటే ఏంటి? అమెరికాలో పుట్టిన వాళ్ళని ఏమంటారు? అమెరికన్స్ అంటారు. చైనాలో పుడితే చైనీయులు అంటారు. సింధు నది పరివాహక ప్రాంతంలో బ్రతుకుతున్న వాళ్ళంతా సింధువులు. నోరు తిరగడం చేతకాక హిందువులు అన్నారు. మనం సింధు నది పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు సింధువులు. క్రిస్టియన్ గానీ మీరు హిందువే. ఎవరు? హిందుత్వం అనేది, హిందూ అనే పదం దేశానికి సంబంధించింది, మతానికి సంబంధించింది కాదు. హిందూ అనంటే అదొక దేశానికి సంబంధించినటువంటి భౌగోళిక స్వరూపానికి సంబంధించిన పదం. బ్రాహ్మణిజం అనండి, అది మతం. క్రిస్టియానిటీ అనండి, అది మతం. ఇస్లాం అనండి, అది మతం. హిందూ అని దాన్ని మతం అనకండి. అప్పుడు వెంటనే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఓకే. క్రీస్తుని నమ్ముకున్న వారు క్రైస్తవులు, అల్లాని విశ్వసించిన వాళ్ళు, మహమ్మద్ ప్రవక్తను నమ్ముకున్న వాళ్ళు మహమ్మదీయులు, ఇస్లామీయులు. అవును. మరి హిందువులు ఎవరు? ఎవరిని నమ్ముకున్న వాళ్ళు? ఏ దేవుణ్ణి నమ్మిన వాళ్ళని హిందువులు అంటున్నారు? నువ్వు అనుకున్నట్లుగా ఒకవేళ హిందుత్వం అనేది మతమే అయితే హిందువులు. ఇప్పుడు బుద్ధుడిని నమ్ముకున్న వాళ్ళు బౌద్ధులు కదా, జైనుడిని ఫాలో అయ్యే వాళ్ళు జైనులే కదా. మరి హిందువులు ఎవరు? అంటే నువ్వు ఒకవేళ హిందుత్వం అనేది నమ్ముకున్న వాళ్ళు అందరూ హిందువులే. నీ తెలివి తెల్లారా? హిందుత్వాన్ని నమ్ముకున్న వాళ్ళు మళ్ళీ హిందువులు అని అంటావు? అవును. క్రీస్తు అనే ఆయన మా దేవుడు, ఆయన్ని నమ్ముకొని మేము అనుసరిస్తున్నాం కాబట్టి క్రైస్తవులు. మహమ్మద్ ప్రవక్త గారిని అనుసరించే వాళ్ళు మహమ్మదీయులు, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు. బుద్ధుడు అనే వ్యక్తిని దైవంగా పూజించే వాళ్ళు బౌద్ధులు. జైనుడు అనే వ్యక్తిని దైవంగా ఆరాధించే వాళ్ళు జైనులు. మరి హిందువులు ఎవరు? హిందూ అనే వ్యక్తి దేవుడా? హిందూ అనేది నాకు అర్థమైంది. రాముని పూజిస్తారా లేకపోతే శివుని పూజిస్తారా? లేకపోతే నువ్వు హిందుత్వాన్ని మతం అని ఎలా అనుకుంటున్నావు? అసలు హిందూయిజం మతం అని ఎవరు చెప్పాడు నీకు? మరి కాదా? హిందూయిజం మతం కానే కాదు. అలాగే చైనీస్, రష్యన్స్, అలాగే ఇండియన్స్, హిందూస్. మన దేశానికి సంబంధించిన పదం అది. హిందూ అనేది భారతీయులందరికీ వర్తించే పదం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్. అతను క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, ఇస్లామీ, అతను ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా హిందువులే. ఎందుకంటే భారతదేశమే హిందూ దేశం. మరి మరి వీళ్ళని ఏమంటారు? మరి ఎవరిని? వీళ్ళని ఏమంటారంటే బ్రాహ్మణిజాన్ని, బ్రాహ్మణ మతాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు. అందుకే వాళ్ళు ఏమంటారంటే మేము వైదిక మతం మాది అంటారు కొంచెం సేపు, సనాతన ధర్మం మాది అని అంటారు కొంచెం సేపు, లేకపోతే మాది బ్రాహ్మణ మతం అని అంటారు. ఇవేమో ఒప్పుకోవడం కానీ మనసు రాకపోతే మాది హిందూ ధర్మం మాది అని మాట్లాడతారు. ఏది హిందూ ధర్మం? భారతదేశ ధర్మం బ్రాహ్మణిజమా? భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగిన వాళ్ళ బ్రాహ్మణులు? మరి ఇరాన్ ఇరాక్ ప్రాంతం నుంచి వలస వచ్చిన బ్రాహ్మణులు ఎవరు? తాతల ముత్తాతల వీళ్ళకి. హిందూ అనేది నువ్వు బాగా గుర్తుపెట్టుకో తేజ. ఫ్యూచర్ లో బాగా ఎదగాల్సిన వ్యక్తివి. చాలా మంది యాంకర్స్ చేస్తున్న పొరపాటే నువ్వు కూడా చేయొద్దు. ఎందుకంటే దేశానికి సంబంధించిన పదం ఏది, మతానికి సంబంధించిన పదం ఏది అన్న విషయంలో స్పష్టమైన క్లారిటీ ఉండాలి. అందుకే కేఏ పాల్ మాట్లాడుకుంటా నేను హిందూనే ఉన్నాడు, నేను హిందూనే అన్నాడు. ఆయన అర్థం కాల
కేపాల్ నేను హిందువునే అంటే అందరూ ఆయన మీద దుమ్మెత్తి పోశారు, నువ్వు హిందువా. హిందూ అనేది భారతదేశానికి సంబంధించిన నది పేరుతో పిలువబడే ఈ ప్రాంతం, కాబట్టి నేను హిందువునే అన్నాడు. మతపరంగా చూసినప్పుడు నేను క్రిస్టియన్ అన్నాడు, దేశం పరంగా చూస్తే నేను హిందువునే అన్నాడు. అది విషయం. కానీ అంటే నేను మతపరంగా చూసినా దేశం పరంగా చూసినా కూడా రెండు హిందువునే కదా. ప్రతి అమెరికన్ క్రిస్టియనా? హిందువులు లేరా ఆ లెక్కన? అంటే బ్రాహ్మణ మతాన్ని పాటించే వాళ్ళు లేరా? ఇస్లాం మతాన్ని పాటించే వాళ్ళు లేరా? భారతీయులు ఉన్నారు. భారతీయులు లేరా? మరి ఎందుకని అమెరికన్ అనగానే క్రిస్టియన్ అని ఎందుకనరు? ఎందుకంటే అమెరికన్ అనేది ఆ దేశానికి సంబంధించిన పదం, మతం అనేది వేరు కదా. మీరు అన్నట్టే బ్రాహ్మణులందరూ వలస వచ్చారు. ఖచ్చితంగా వలస. ఇంకో గొప్ప విషయం ఏంటంటే క్రిస్టియన్స్ అంతా ఏడకు వలస రాలా. ఇజ్రాయెల్లో పుట్టినోళ్ళు, అమెరికాలో పుట్టినోళ్ళు, లేకపోతే ఇంగ్లాండ్ లో పుట్టినోళ్ళు ఎడకి వలస రాల. యేసుక్రీస్తు ప్రభువును భారతదేశంలోనే పుట్టి పెరిగిన వ్యక్తులు నమ్ముకున్నారు. ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు యేసుని నమ్ముకొని క్రైస్తవులు అయ్యారు. ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తుల్లో కొంతమంది అల్లాహ్ని నమ్ముకొని మహమ్మద్ ప్రవక్తను అనుసరిస్తూ మహమ్మదీయులు అయ్యారు. కానీ వలస రాల. కానీ బ్రాహ్మణులు అలా కాదు, మతంతో సహా వాళ్ళ నమ్మకోక ముందు మీ మతం ఏంటది? క్రీస్తుని ఇస్లాంని నమ్మక ముందు బాగా గుర్తుపెట్టుకో, సృష్టికర్తని ఆరాధించే వాళ్ళందరూ విశ్వమతానికి చెందిన వాళ్ళే. అది భారతదేశానికి ఒక మతం, అమెరికాకు ఒక మతం, చైనాకు ఒక మతం ఉండదు. దేవుడు అనేవాడు ప్రపంచం మొత్తానికి దేవుడు, విశ్వానికి సృష్టికర్త, కాబట్టి ఆయన నమ్ముకున్న వాళ్ళు విశ్వమతానికి చెందిన వాళ్ళు. విశ్వ సాంప్రదాయం అది. చాలా మంది మూర్ఖంగా అడిగే ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే పుట్టాడు, ఆయనే సృష్టికర్త అయితే మరి 2000 సంవత్సరాల క్రితం సృష్టి లేదా అని అడుగుతారు. విన్నావా మాట? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా భూమి మీదకి వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఆయన లేడని కాదు అర్థం. ఆయన పుట్టాడు అని చెప్పట్లేదు బైబిల్. ఆయన భూమి మీదకి శరీరధారిగా వచ్చాడు అని చెప్తోంది బైబిల్. అంతకు ముందు ఉన్నది కూడా ఆయనే. ఆత్మరూపంలో శరీరధారిగా వచ్చాడు భూమి మీదకి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించమని దేవుని వాక్యం చెప్తోంది. అంతవరకు మాట్లాడుతున్నారు. ఆత్మ లేకపోతే మీరెక్కడుంటారు? ఆత్మ లేకపోతే మీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, అతని పరిస్థితి ఏంటి, ఇతని పరిస్థితి ఏంటి? ఆత్మ లేని వ్యక్తుల పరిస్థితి ఏంటి? తీసుకెళ్లి మట్టిలో పారేయడమే. దున్నపోతు చర్మాన్నన్నా 100 రూపాయలు పెట్టి కొనుక్కెళ్తారు, పాము చర్మాన్నన్నా 1000 రూపాయలు పెట్టి కొనుక్కొని వెళ్తారు. చచ్చిపోయిన తర్వాత ఏదైనా జంతువులను కోసుకొని తింటారు. నువ్వు నేను చచ్చిపోతే 10 రూపాయలు పెట్టి ఎవడు కొండు, తీసుకెళ్లి పారేయడానికి, పురుగులు తినడానికి తప్ప దేనికి పనికిరాం. ఆత్మ విలువ అది. దేవుని ఆత్మే నీలో ఉంది, చూడగలిగితే నీలోనూ దేవుణ్ణి చూడొచ్చు. దేవుని ఆత్మే నాలో ఉంది, చూడగలిగితే నాలో ఉన్నటువంటి దేవుణ్ణి కూడా చూడొచ్చు. మనుషులందరిలో ఉండే జీవానికి అధిపతి ఎవరైతే ఉన్నారో అతనే జీవాధిపతి, ఆయన క్రీస్తు అని దేవుని వాక్యం చెప్తుంది. కనుక మేము క్రైస్తవులం అయ్యాం, క్రీస్తుని నమ్ముకున్నాం, క్రీస్తుని అనుసరిస్తున్నాం. కాబట్టి మీకు వచ్చే నష్టమే ఉంది? మతం అనేది వ్యక్తిగతం. నువ్వు హిందువి, నేను క్రిస్టియన్ని. మన ఇద్దరం కూడా వ్యక్తిగతంగా మన నమ్మకాలను బట్టి దేవుణ్ణి నమ్ముకున్నాం. నీ మతంతో నాకు వచ్చే నష్టం ఏంటి, నా మతంతో నీకు వచ్చే నష్టం ఏంటి? మతం అనేది వ్యక్తిగతం కదా. రేపు నీకు హిందుత్వం నచ్చలా, క్రిస్టియానిటీలోకి వచ్చావు, నా క్రిస్టియానిటీ నచ్చలా, హిందుత్వంలోకి వెళ్ళా. ఎవడు మనల్ని అడిగేది? ఇది మన వ్యక్తిగత విషయం. మరి వీటిని పట్టుకొని నోటుకొచ్చినట్లుగా మాట్లాడితే రాధా మనోహర్ దాస్ నా భావన, నా బావమరిదే, ఇంట్లో పిలిచి సన్నం పెట్టడానికి సమాధానం చెప్పమా? సమాధానం చెప్తాను. ఎందుకు అతన్ని మీరు మరీ అంత టార్గెట్? రాధా మనోహర్ దాస్, నేను అతని గురించి ఇలా మాట్లాడడం అనుకున్న ఒకే ఒక్క బాధ ఏంటంటే, బైబిల్ గ్రంథాన్ని ప్రపంచంలో తేజ సుమారు 1000 కోట్ల మంది ఉంటే జనాభా లెక్కల్లో అత్యధిక వ్యక్తులు ఆచరించే ధర్మం ఏదైనా ఉంది అంటే అది క్రైస్తవ ధర్మం అని చెప్తారు. మొదటిగా ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా ఆచరించే ధర్మం క్రైస్తవ ధర్మం, రెండవది ఇస్లాం ధర్మం, 3 ఇట్లా వరుస ప్రకారంగా వస్తాయి. మనది హిందూ ధర్మం కూడా ఉంటుంది వరుస ధర్మాల్లో వచ్చేటప్పుడు. అలాంటి ధర్మాన్ని ఆచరించే వాళ్ళు చదువుకునే పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తున ఈ పెద్ద మనిషి పట్టుకొని బొకడా బైబిల్ అంటారు. మరి వీడిని ఎలా గౌరవించాలి మేము? రెండవది ఆ గ్రంథాన్ని పట్టుకుని లంజల పుస్తకం అన్నాడు. వాడు ఆ మాట మాట్లాడొచ్చా? ఆ వయసులో ఉన్నవాడు ఆ మాట మాట్లాడొచ్చా? మీరు సీతమ్మని ఎంత గౌరవిస్తారు? సీతమ్మ తల్లి అంటారు, సీతను కూడా పిలవడానికి ఇష్టపడరు మీరు. సీతమ్మ తల్లి అంటారు, రామయ్య తండ్రి అంటారు. మీకు సీత ఎంత పవిత్రమైన వ్యక్తో మాకు మరియా అంతే పవిత్రమైన వ్యక్తి కదా. యేసుక్రీస్తు ప్రభువుని కన్న తల్లి. ఆ తల్లిని పట్టుకొని ఎవడో రోమా సైనికుడితో పడుకొని యేసుక్రీస్తుని కంది అని వీడు మాట్లాడుతుంటే, ఈ నా కొడుకు బొనికలేరు కదా, వద్దు ఎట్లా వదిలిపెడతాం? మాకు జీవన ఎత్తు ఉండదా? మేము మనుషులం కదా. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా అక్కడ క్రైస్తవులు ఉంటారా? వీడు మాట్లాడేది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయితే విదేశాలకు వెళ్తే కట్టేస్తారండి. అసలు రాని దేశం దాటి ఇక్కడ ఎగురుతున్నాడు, మాట్లాడుతున్నాడు.
మరి మాకు కష్టం అనిపించదా తేజ? ఉమ్. నోటికేది వస్తే అది మాట్లాడతాడా? పోనీ అందరూ ఒక అంటే ఇప్పుడు మాట్లాడతాడు. అతను అన్నది అబద్ధమా? పూర్తిగా అబద్ధం తేజ. నేను ఒక విషయం నిజమేంటి? నిజమేంటంటే రాధా మనోహర్ ఎదురు అంటే కూర్చుంటే నిజం మాట్లాడతాం. తెలిస్తే అందరికి కూడా కొంచెం గౌరవంగా ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని, బైబిల్ అంటే పుస్తకాల చుట్ట అని అర్థం. ఉమ్. అది గ్రీస్ పదం, గ్రీకు అనే లాంగ్వేజ్ లో నుంచి తీసుకున్నారు, బిబ్లికల్ వర్డ్ అది. ఉమ్. బైబిల్ అంటే పుస్తకాల చుట్ట, పుస్తకపు చుట్ట అని అర్థం. అందులో ఉండే మాటలను బట్టి, అది రాయించిన వ్యక్తిని బట్టి, ఉమ్. అందులో ఉన్న దేవుని ఆత్మను బట్టి అది పరిశుద్ధమైన గ్రంథం అని పిలుస్తారు. ఉమ్. అలాంటి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వాళ్ళు అంజల్ బుక్ అంటాడా? మేము రామాయణాన్ని అంటే ఊరుకుంటారా? మీరు ఉహు. భారతాన్ని అంటే ఊరుకుంటారా? అబ్బా. మీరైతే తలలు లేపుతారు కదా. ఉమ్. మేము వాడు వీడు అన్నందుకే వీడిని మీరు తట్టుకోలేకపోతున్నారు. ఉమ్. మరి క్రైస్తవులు ఎంత తప్పుగా- లేదు లేదు మౌనం, ఎంత వేళ- మౌనంగా రోధిస్తూ ఉంటారు క్రైస్తవులు. అతను తప్పుగా మాట్లాడుంటే తప్పే. తప్పుగా మాట్లాడడం ఏంటి? నువ్వు ఒప్పుకుంటున్నావా? చెప్పు. అదే నువ్వు అనగలవా? బైబిల్ని నోరు తెరిచి ఆ మాట, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆ అదే మాట అడుగుతున్నా, అనగలవా? నిజం ఏంటి అనేది. నిజమేంటంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం, పవిత్రమైన గ్రంథం. ఇక్కడ విషయం ఏంటంటే బైబిల్ హిస్టరీ బుక్ కూడా. ఎందుకంటే ఏ దేశానికి సంబంధించినటువంటి వివరాలు అందులో రాయబడి ఉన్నాయో, రాజుల గురించి కావచ్చు, ప్రదేశాల గురించి కావచ్చు, చారిత్రకపరమైన అంశాలు, జరిగిన సంఘటనలు, అవన్నీ హ్యూమన్ హిస్టరీలో జరిగాయి, మానవ చరిత్రలో జరిగాయి. ఇజ్రాయెల్ గురించి మాట్లాడితే ఇవాటికి ఇజ్రాయెల్ ఉంది, వెళ్ళి చూడొచ్చు మీరు అక్కడ. బైబిల్లో రాయబడిన ఇజ్రాయెల్ అక్కడే ఉంది. ఈజిప్ట్ గురించి మాట్లాడింది, ఐగుప్తు అక్కడే ఉంది. పాలస్తీనా గురించి మాట్లాడింది, వాటికి మధ్యన అసలు గొడవలు ఎప్పుడు మొదలయ్యాయో చెప్పింది. పాలస్తీనాకి ఇజ్రాయెల్కి అసలు గొడవ ఎందుకో చెప్పింది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలకు సంబంధించిన అనేక సంఘటనలు నిక్షిప్తమై ఉన్నాయి. అయితే అందులో కొంతమంది వ్యక్తులు చేసినటువంటి తప్పుల గురించి కూడా చాలా స్పష్టంగా రాశాడు బైబిల్లో. పలానా వ్యక్తి పలానా తప్పు చేశాడు, పలానా మనిషి పలానా తప్పు చేసింది, భావి తరాలు ఎవరు కూడా ఇలా ప్రవర్తించడానికి వీల్లేదు, దానివల్ల వీరు పొందిన శిక్షలు ఇవి అనుకుంటూ రాశారు. మనుషులు చేసిన తప్పులు ఉన్నాయి, మనుషులు చేసిన పాపాలు ఉన్నాయి. కానీ దేవుడు చేసిన పాపం కానీ, దేవుడు చేసిన తప్పు కానీ, దేవుడు చేయించిన తప్పు కానీ లేనప్పుడు దేవుడిని పట్టుకొని నోటుకొచ్చినట్లు ఎలా మాట్లాడతారు అని నేను అంటాను. మరి అవే మీరు మీ పురాణాలు, మీ గ్రంథాలను తీసుకొని ఉంటే మాట్లాడితే అందులో మనుషులు చేసిన తప్పుల గురించి మాట్లాడలేదుగా. దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడి కోట్ల మంది చేత ఆరాధించబడుతున్న వ్యక్తులు చేసిన పనులకు ఏం సమాధానం చెప్తారని మేము అడుగుతున్నాం. గెలికింది మీరు కాబట్టి సమాధానం చెప్పాలి. మీరు బైబిల్లో మనుషులు, వాళ్ళు నీలాగా నాలాగా అన్నం తిని చచ్చిపోయారు, దేవుళ్ళుగా దేవతలుగా. కానీ మీరు దేవుళ్ళు అంటున్నారే. బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకొని మనిషిని కన్నాడు, కన్నబెట్టిన పెళ్లి చేసుకొని, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? అది తప్పే కదా. ఇంద్రుడు ఒక ముని భార్య దగ్గరికి వెళ్ళి ముని రూపంలో ముని భార్యని చేర్చాడు, ఒళ్ళంతా కళ్ళు శాపం తెచ్చుకున్నాడు. ఇంద్రలోకానికి అధిపతి కదా, తప్పే కదా, తప్పే కదా. నది పక్కన స్నానం చేస్తున్నటువంటి మునీశ్వరుల భార్యల దగ్గరికి వెళ్ళి శరీరం మీద ఉండే బట్టలు ఉడదీసి శివుడు నాట్యం చేశాడు. మునీశ్వరులు వచ్చి మా భార్యలకి నువ్వు అంగాన్ని చూపిస్తావా అని చెప్పి నీ లింగం తెగిపడుతుంది అని అన్నారు. మరి అది తప్పే కదా, అతను చేసింది తప్పే కదా. శివుడు విష్ణువు ఇద్దరు ఒకరి మీద, శివునికి విష్ణువు మీద ఉన్న మోహిని రూపంలో ఉన్నప్పుడు ఆయన కలిగినటువంటి ఆ కోరికను బట్టి అయ్యప్ప పుట్టాడు కదా. హరిహర సుతుడు అంటారు కదా. హరి అంటే విష్ణువు, హరుడు అంటే శివుడు. శివునికి విష్ణువుకి ఇద్దరు మగాళ్ళకి ఇంకొక మగాడు పుట్టాడు అని అంటే మరి అది తప్పే కదా. మరి అడగరా? బైబిల్లో మామూలు మనుషులు చేసిన తప్పుల గురించే నువ్వు పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉంటే మరి మీరు దేవుళ్ళుగా కొలిచే వ్యక్తుల ప్రవర్తన గురించి ఎదుటి వాళ్ళు అడగరా? అప్పుడు మీకు కష్టం అనిపిస్తుందా? అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది. మేమేంటంటే నేను అరిచేది నువ్వు కొట్టిన దెబ్బకు నొప్పి అనిపించి నేను అరుస్తున్నాను తప్ప నిన్ను అవమానించడానికి కాదు. మీరు చేస్తున్న దానికి నేను సమాధానం చెప్పాలి కాబట్టి గట్టిగా మాట్లాడుతున్నాను. మంచి చెడ్డ అనేది విషయం పక్కన పెడితే ఎలా పుట్టారు అనేది మాత్రం మీరు క్లారిటీగా ఏం జరిగింది అనేది క్లారిటీగా చెప్తున్నారు. అవును. ఇప్పుడు అదే అడుగుతున్నా నేను కూడా. మీ ఛానల్ యేసుక్రీస్తు వారు ఆయన జన్మ రహస్యం ఏమిటి, ఆయన ఎలా పుట్టారు? కన్యక గర్భంలో పుడతారు అని చెప్పి బైబిల్ గ్రంథం ప్రారంభించినప్పుడు ఆదికాండంలోనే 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా భూమి మీద బ్రతుకుతున్న మొట్టమొదటి జంటతో చెప్తాడు, వాళ్ళు పాపం చేసినప్పుడు స్త్రీని మోసం చేస్తుంది సర్పం. అప్పుడు ఆయన అంటాడు, నీవు స్త్రీని మోసం చేసావు కాబట్టి నీ సంతానానికి పాముతో చెప్తాడు, స్త్రీ సంతానానికి మీ ఇద్దరికి గొడవ పెడతాను, మీరు వాళ్ళ మడి మీద కరుస్తారు, వాళ్ళు మీ తలను చితకపొడుస్తారు అని అప్పుడే చెప్పాడు. భూమి మీద మొట్టమొదటి జంట భూమి మీద ఉన్నప్పుడు, ఇంకా పిల్లలు పుట్టక ముందే స్త్రీ సంతానంగా, స్త్రీ పురుష సంతానం భూమి మీద ఉన్న వాళ్ళంతా, ఆడమగా కలిస్తే పుట్టిన వాళ్ళు భూమి మీద ఉన్న వాళ్ళంతా. కానీ కేవలం స్త్రీ సంతానంగా మగవాడు ముట్టుకోకుండా భూమి మీదకి నేను వస్తాను అని మొదటి జంట ఉన్నప్పుడే బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది.
చెప్పాడు. లేఖన ప్రకారంగా సమయం వచ్చినప్పుడు, కాలం పరిపూర్ణమైనప్పుడు కన్యక గర్భం ద్వారా ఆయన భూమి మీదకి వచ్చారు. పురుషుడు ముట్టుకోవాలి. వివాహం జరగలేదు ఆ తల్లికి. వివాహం జరగడానికి ముందు నిశ్చితార్థమైంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లి చేసుకొని అతన్ని తీసుకుని వెళ్ళాలి. 7 రోజుల విందు ఉంటుంది. అంతకంటే ముందే పరలోకం నుంచి ఒక దేవుని దూత ఆవిడ దగ్గరకు వస్తాడు. వచ్చి ఆవిడ్ని పిలిచి చెప్తాడు, అమ్మా నీ గర్భాన మనుషులను పాపం నుండి విడిపించడానికి, రక్షించడానికి దేవుని కుమారుడు పుట్టబోతున్నాడు గనుక ఏ పురుషుడు కూడా నీ మీద చేయి వేయడానికి వీల్లేదు. దేవుని శక్తి వలన నీ గర్భంలో బిడ్డ పుట్టబోతున్నాడు కాబట్టి ఆ బిడ్డకి యేసు అని పేరు పెట్టు. ఎందుకంటే పుట్టబోయేవాడు మనుషులను వారి పాపాలను. వినండి బ్రదర్, ఏంటి కల్కి స్టోరీ గుర్తొస్తుంది నాకు. మీరు కల్కి స్టోరీ చెప్పండి, ఇంకేదైనా స్టోరీ నిజంగా ఇప్పుడు కల్కి బైబిల్ చూసారా? చూడలేదు. సేమ్ అంటే అందులో కూడా బైబిల్ స్త్రీని ఎవరు ముట్టకుండా మళ్ళీ కల్కి పుడతారు, ఆ అవతారం పుడుతుందనే ఇది కాన్సెప్ట్ స్టోరీ. ఉంటుందేమో. అవును, అలా పుట్టబోయేవాని పేరు కూడా దేవదూతే చెప్తాడు. దేవదూత అంటే భూమి మీద తిరిగే మనిషి కాదు, పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి దేవుని దూత. అతను చెప్తాడు, అతనికి యేసు అని పేరు పెట్టు. హెబ్రీ భాషకి సంబంధించి, గ్రీకు భాషకి సంబంధించి ప్రతి పదం వాళ్ళ జీవితాలను చెప్తుంది. ఒక పేరు, ఇప్పుడు నీ పేరు తేజ అనుకో, నీ పేరుకి తగ్గట్లుగానే ఉన్నావు, తేజస్తో ఉంది నీ ముఖం. నా పేరు అజయ్, నా జీవితంలో అన్ని విజయాలైనా ఎన్నోసార్లు ఓడిపోయాను నేను. ఇంకొకటి పేరు చంద్ర అని ఉంటుంది, వాడి మొహం చూస్తే మసిమొహం వేసుకొని ఉంటాడు. ఇంకొకటి సూర్య అని పెట్టుకుంటాడు, వాడిని చూస్తే మొహం మీద పేరాలు ఎగుతూ ఉంటాయి. లైఫ్ కి పేర్లకి సంబంధాలు ఉండదు ఇక్కడ. కానీ అక్కడ ఒక పేరు పెట్టారు అంటే వాళ్ళ బ్రతుకుంటుంది, అందులో వాళ్ళ క్యారెక్టర్ మొత్తం ఆ పేరు చూపిస్తూ ఉంటుంది. యేసు అన్న పేరుకి రక్షకుడు అని అర్థం. మనిషిని తన పాపం నుంచి విడిపించడానికి వస్తున్నాడు కనుక యేసు అనే పేరు పెట్టండి మీరు అని చెప్తాడు. యేసు అనే పేరు కరెక్టా, జీసస్ అనే పేరు కరెక్టా? లైన్ అనే పేరు కరెక్టా, సింహం అనే పేరు కరెక్టా? సింహం అనే పదం తెలుగులో పిలుస్తాం, లైన్ అనేది ఇంగ్లీష్ భాష. జేసస్ అనేది ఇంగ్లీష్ భాష, యేసు అనేది తెలుగు భాష. మరి రాముడికి ఇంగ్లీష్ పేరు లేదే, దానికి అర్థం లేదు, ఇంగ్లీష్ పేరు లేదు. అది మీకు ఇంగ్లీష్ నేను మీతో అదే చెప్పాను, నేను మీతో అదే చెప్తున్నాను. ఏంటంటే వారి యొక్క గుణ లక్షణాలను బట్టి పేరు. మీరు చూడండి, ముస్లిం సహోదరులు యేసుక్రీస్తుని యేసమసీ అంటారు. ఏమంటారు? ఈసామసీ. ఈసామసీ, ఓకే. ఎందుకు అలా పిలుస్తారు? వినండి, రక్షకుడు అని అర్థం. జీసస్ రక్షకుడు అని అర్థం. యేసు రక్షకుడు అని అర్థం. యాషువా అంటారు హెబ్రీలో, రక్షకుడు అని అర్థం. నువ్వు చుట్టూ తిరిగి ప్రపంచంలో ఆయనకి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లకి ఒకటే అర్థం ఉంటుంది, అది రక్షకుడు. ఆయన చేసే పని ఆయనకి పేరుగా చెప్పబడింది. ఆ పేరే వారి వారి భాషల్లో ట్రాన్స్లేట్ అవుతూ తిరుగుతూ ఉంటుంది. నువ్వెక్కడైనా సరే వాళ్ళు చెప్పిన ఆ పేరు అర్థం ఏంటని డిక్షనరీలో చూసుకో, తెలుగులో నీకు రక్షకుడు అనే వస్తుంది. ఎమ్మానుయేలు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆ పదానికి అర్థం రక్షకుడనే. యెహోవా అన్న మాటకి ఉన్నవాడు, అనువాడు అని అర్థం. యెహోవా యెహోవా అన్న మాటకి యేసే రక్షకుడు అని అర్థం. ఉన్నవాడు, అనువాడు అని అర్థం. నువ్వు యెహోవా అని పిలిచినా పలికేది ఆయనే, ప్రభు యేసు అని పిలిచినా పలికేది ఆయనే. ప్రభు అంటే లార్డ్. కోర్టులోకి వెళ్ళి జడ్జి గారిని ఏమంటాం? మై లార్డ్ అంటాం. లార్డ్ అంటే ప్రభువు అని అర్థం, అధికారి అని అర్థం, న్యాయాధిపతి అని అర్థం. ఆయన సృష్టికర్త, న్యాయాధిపతిగా ఉన్నాడు. రేపొద్దున ఖురాన్లో కూడా, పవిత్ర ఖురాన్లో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, ప్రళయానికి ముందు యేసువారు భూమి మీదకి వస్తారు అంతిమ ప్రవక్తగా. ఆయన చెప్పిన మాటే మనిషికి తీర్పు తీరుస్తుంది అని చెప్తారు వాళ్ళు. అడిగి చూడండి, లోకమంతా ఒకటే దేవుడైతే ఇన్ని పేర్లు ఎందుకు వచ్చాయి? నాకు అర్థం కావట్లా. మనిషి జీసస్, ఇప్పుడు అతను పుట్టింది ఎక్కడ? ఇజ్రాయెల్. అవును. అక్కడ ఆయన పెట్టిన పేరేంటి? యాషువా మసీ. ఇప్పుడు ముస్లిమ్స్ ఏదైతే పిలుస్తున్నారో అది యెహోషువా. అదే ఉండాలి కదా. ఈషో అంటారు, యెహోషువా అంటారు. ఇప్పుడు విషయం ఏంటి, నాకు బాగా ఆకలి అవుతుంది. హోటల్కి వెళ్ళాను, తెలుగు హోటల్కి వెళ్ళి భోజనం పెడతారా అని అడిగాను, అన్నం పెడతానా అని అడిగాను. నాకు అన్నం పెడతారు కదా. అదే ఇంగ్లీష్ హోటల్కి వెళ్ళి ఏమడుగుతావు? ఇంగ్లీష్ హోటల్లో వెళ్ళి ఏమడుగుతావు? అన్నం పెడతావా అని అడుగుతావా? ఫుడ్ అని అడుగుతావు కదా, అక్కడ మీల్స్ అని అడుగుతావు కదా. ఎందుకు మరి ఒకే చోట ఒకే పేరుతో పిలవచ్చు అంటే, ఆ భాష ఏ భాషలో మాట్లాడితే ఆ అర్థం అనేది ప్రాధాన్యత. మాకు ఏ అర్థం వస్తుంది, నీ భాషలో ఆ అర్థాన్ని ఏ పేరుతో పిలుస్తాం. లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, 3400 భాషల్లో బైబిల్ ట్రాన్స్లేట్ చేయబడింది. ప్రపంచంలో అత్యధిక భాషల్లో ట్రాన్స్లేట్ చేయబడిన ఒకే ఒక్క గ్రంథం బైబిల్. 3400 భాషలు. 3400 భాషల్లో ఆయన పేరు వారి వారి భాషకు అనుగుణంగా ట్రాన్స్లేట్ చేయబడుతుంది, రక్షకుడు అనే పేరు. నువ్వేమని పిలిచిన, నువ్వు లైన్ అన్నా సింహం అన్నా పలికేది ఆయనే. అంటే ఒకటి విన్నాను, ఇరాన్ లో గాని ఇరాక్ లో గాని జీసస్ నమ్ముకుంటే చంపేస్తారంట కదా. అలా ఏముండదు తేజ. ఇప్పుడు విషయం ఏంటంటే, అసలు ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు. అవును. ఇస్లాం మతంలో ముస్లిం సహోదరుల మధ్య కూడా గొప్ప పరిచర్య చేసే వాళ్ళు ఉన్నారు.
ముస్లిం సహోదరులకి మాకు మధ్య ఉన్న కొన్ని అభిప్రాయ భేదాలు. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు దేవుడికి సంబంధించింది కాదు, వినండి, అభిప్రాయ వాళ్ళ భేదాలు. అభిప్రాయ భేదాలే. వాళ్ళు ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రభు చనిపోలేదు, ఆయన చనిపోకుండానే పరలోకానికి వెళ్ళిపోయారు అంటారు వాళ్ళు, వాళ్ళ గ్రంథం ప్రకారంగా. బైబిల్ ఏమంటుంది అని అంటే, ఖురాన్ ప్రకారం, ఖురాన్ కంటే ముందున్న బైబిల్ దైవ గ్రంథం ఏమంటుందంటే యేసుక్రీస్తు ప్రభు చంపబడ్డారు, 3 రోజులు సమాధిలో ఉన్నారు, తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళారు అని బైబిల్ మీరు చెప్తుంది. నమ్మింది అది బైబిల్ చెప్తుంది. వాళ్ళు ఏమంటారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడలేదు అని వాళ్ళు అంటారు. లేదు, క్రీస్తు మరణం అనేది లేకపోతే అసలు మనిషికి రక్షణ యాగమే లేదు అని బైబిల్ చెప్తోంది. అంటే ఖురాన్ అనే పవిత్ర గ్రంథాన్ని రాయడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్ గ్రంథం ఉంది, దైవ గ్రంథం. సో వారు కూడా ఏదైనా అనుమానం ఉంటే దైవ గ్రంథాన్ని చూస్తారు, బైబిల్ గ్రంథాన్ని. కానీ ఏమంటారంటే వాళ్ళు ఏమి నమ్ముతారంటే బైబిల్ అనేక సందర్భాల్లో మార్చబడ్డది కాబట్టి చివరిగా వచ్చిన గ్రంథం బైబిల్కి కొనసాగింపుగా ఖురానే అని వారంటారు. లేదు, బైబిల్ గ్రంథం అనేది ఏమీ మార్చబడలేదు, అది అలాగే ఉంది అని క్రైస్తవులు అంటారు. ఇలా వాళ్ళు ఇంకొకటి బలంగా వాళ్ళు ఏమి నమ్ముతారంటే యేసుక్రీస్తు ప్రభు దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక గొప్ప ప్రవక్త మాత్రమే, దేవుని కొడుకు కాదు అని వాళ్ళు అంటారు. బైబిల్ ఏమంటుందంటే సాక్షాత్తు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని బైబిల్ చెప్తుంది. మళ్ళీ పుట్టుక విషయంలో యేసుక్రీస్తు ప్రభు అత్యంత పరిశుద్ధురాలైన కన్యక మరియ గర్భాన పుట్టాడు. మనుషులందరూ పుట్టగానే సైతాన్ ఇలా గిల్లి ఏడిపిస్తుందట మనిషి పుట్టగానే. కానీ క్రీస్తుని ఆవిడ ముట్టుకోలేకపోయింది, సైతాన్ అతను ముట్టుకోలేదు. ఆవిడ అత్యంత పవిత్రమైన వ్యక్తి అని ఖురాన్ చెప్తుంది. ఖురాన్ గ్రంథం పవిత్ర గ్రంథం, వారిని పవిత్ర గ్రంథం అంటారు, బైబిల్ గ్రంథాన్ని మేము పరిశుద్ధ గ్రంథం అంటాం. 2 గ్రంథాలకు సంబంధించిన వారసత్వం ఒక చోట నుంచే వచ్చింది, అబ్రహాం గారి సంతానం అని అంటారు. కొందరు ఇస్లాంలోనికి వచ్చారు, కొందరు క్రైస్తవ్యంలోనికి, కొందరు యూదుల్లోనికి అలా వెళ్ళారు ఇజ్రాయెల్. కానీ ఇద్దరు కూడా మొత్తం ఒక తండ్రి బిడ్డలే కాబట్టి మేము దాయాదులం అంటాం. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఎలా దాయాదులో, ఒకే భూభాగంలో 2 దేశాలు, ముస్లిమ్స్ క్రైస్తవులు కూడా ఒకే తండ్రి బిడ్డల్లో నుంచి వచ్చిన వాళ్ళు. ఒకరి సంతానం ఒకవైపు, మరొకరి సంతానం మరొక వైపు. కొన్ని సార్లు ఇస్లామే కరెక్ట్ అని నమ్మిన క్రైస్తవులు ఎవరైనా ఉంటే ఇస్లాంలోనికి వెళ్తుంటారు. లేదు, క్రిస్టియానిటీయే కరెక్ట్ అని నమ్మిన ఇస్లాం సహోదరులు ఏం చేస్తుంటారంటే క్రిస్టియానిటీలోనికి వస్తుంటారు. అభిప్రాయ భేదాలు ఒకవేళ రెండింటిని నమ్మకపోతే అలా నమ్మని వాళ్ళు ఎవరు. ఎందుకంటే ఈ దేశంలో క్రిస్టియానిటీ అనేది, ఇస్లాం అనేది వివక్షలో నుంచి వచ్చినటువంటి విషయం. వివక్ష. రెండవది, ఒక గుండెలకు అద్దుకున్నారు. ఇప్పుడు మేము 4 అన్నదమ్ములు అంతేజ, అమ్మ కడుపులో నుంచే వచ్చాం. నాన్న నోట్లో నుంచి ఒకళ్ళు, నాన్న రొమ్ముల కాడి నుంచి ఒకళ్ళు, నాన్న తొడల్లో నుంచి ఒకళ్ళు, నాన్న అరికాళ్ళ నుంచి ఒకళ్ళు రాలే. మనుషులందరూ కూడా దేవుని చేతుల్లో సృష్టించబడ్డారు. ఒక్క బ్రాహ్మణిజం ఏమని చెప్తుంది అంటే భూమి మీద బతికే మనుషులందరూ కూడా 4 వర్ణాలు, అందుకే దాన్ని చతుర్వర్ణం అంటారు. చతుర్ అంటే 4, చతుర్వర్ణం. మొదటి వర్ణం బ్రాహ్మణులు. వారి బ్రహ్మ సృష్టి చేయాలనుకున్నప్పుడు బ్రహ్మ నోట్లో నుంచి వచ్చారు డైరెక్ట్ గా బ్రాహ్మణులు. కాబట్టి వాక్శక్తి వాళ్ళకు ఉంటుంది. బ్రాహ్మణులు వాళ్ళు మాట బలం అంతా మంత్రబలం వాళ్ళదే అని చెప్తారు. రెండవది క్షత్రియులు. క్షత్రియులు అంటే బ్రహ్మ భుజాల్లో నుంచి కత్తులు పట్టుకొని వచ్చేసారు క్షత్రియులు. యుద్ధం చేసే శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వీళ్ళు మాత్రమే యుద్ధం చేయాలి. ఇక మరి ఉదరం ఏంటి? పొట్ట. కడుపు నింపేది ఎవరు? వయస్సులు, కోంటోళ్ళు. కడుపుకు సంబంధించిన వ్యాపారం అంతా వాళ్లే చేయాలి. మరి తొడల్లో నుంచి ఎవరు వచ్చారు? శూద్రులు, అంటే బీసీలు ఉంటారు కదా. బీసీలు మేమే గొప్పని ఫీల్ అవుతూ ఉంటారు మా వాళ్ళు, మా పోసలోళ్ళు కానివ్వండి, యాదవులు కానివ్వండి, గౌడాస్ కానివ్వండి. కానీ మనుధర్మశాస్త్రం ఏమంటుందంటే నాయన మీరు ముట్టుకోవడానికి అర్హులు కాదు అని చెప్తుంది మనుధర్మశాస్త్రం వాళ్ళని. ఇక చివరిన 5 అరికాల నుంచి వచ్చిన వాళ్ళని పంచములు అన్నారు. అది కూడా మనుధర్మశాస్త్రం ప్రకారంగానే. పంచములు అంటే 5వ రకం వాళ్ళు అరికాలలో నుంచి వచ్చారు అని చెప్తారు. లెక్క ప్రకారంగా ఎవరైనా గురువుకు నమస్కరిస్తే తలకి దండం పెడతారా, కాళ్ళకి దండం పెడతారా? కాళ్ళకే కదా. ఆ లెక్కన బ్రాహ్మణులకు దండం పెట్టాలా, అరికాళ్ళలోంచి వచ్చిన మాలమాదికులకి దండం పెట్టాలా? మాలమాదికులకి బ్రహ్మకాళ్ళలోంచి వచ్చిన వాళ్ళకే దండం పెట్టాల్సింది. వీళ్ళనేమో అంట్రానోళ్ళు అని చెప్పి ఊరవతలకు పంపారు. ముట్టుకుంటే మైలు అన్నారు, గుడికొస్తే దేవుడు మైలు పడతాడు అన్నారు. అంతవరకు ఎందుకు తేజ? మీరు మీడియా, మీకు ఎవరైనా చెప్పాలా? చెన్నైలో ఒక కుర్రాడు బైక్ వేసుకుని వెళ్తున్నాడు అని చెప్పి, దళిత కుర్రాడు నువ్వు మా ముందు బైక్ వేసుకురావడం ఏంటని చేతులు నరికేసరిగా మొన్నే కదా జరిగింది ఇన్సిడెంట్. ఈ రోజు కన్నా ఆ వివక్ష పోయిందా? ఒకవైపు ఈ వివక్ష, రెండవది సృష్టికర్త భూమి మీదకు వచ్చాడు అన్న సువార్త 2000 సంవత్సరాల క్రితమే ఆయన పుట్టి ఆయన చనిపోయి పరలోకానికి వెళ్ళిపోగానే యేసు ప్రభువుకు ఉండే 12 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి వచ్చాడు ఇక్కడికి, థామస్. ఆయన చెన్నైలోనే చంపేశారు, ఆయన సమాధి చెన్నైలోనే ఉంది. యేసు క్రీస్తుతో పరిచర్య చేసిన 12 మంది శిష్యుల్లో ఒకడు భారతదేశానికి వచ్చాడు. ఈ దేశానికి వచ్చిన ఆ వ్యక్తిని చెన్నైలో బ్రాహ్మణులు బళ్ళంతో పొడిచి చంపారు. ఇది చరిత్ర. అందుకే కేరళ మొత్తం క్రైస్తవులే ఉంటారు. కేరళలో పరిచర్య చేశాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువుని మొదటిసారి భారతదేశంలో నమ్ముకుంది బ్రాహ్మణులు.
కేరళ బ్రాహ్మణులు, ఉమ్, వాళ్ళని మార్తోమా సంఘాలు అని అంటారు, తోమగట్టిన సంఘాలు అని. కేరళలో మొత్తం బ్రాహ్మణులు క్రైస్తవులు ఉంటారు అక్కడ. అలా క్రిస్టియానిటీ వచ్చింది, గుండెలు కత్తుకుంది. వివక్ష లేదు క్రిస్టియానిటీలో. అవమానించబడుతున్న వాళ్ళు, నిందించబడుతున్న వాళ్ళు ఆయన నిజమైన దేవుడు అన్నప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి క్రీస్తు దగ్గరకు వచ్చేసారు. అలా క్రిస్టియానిటీ విస్తరించింది. అలాగే ఇస్లాం రాజుల ద్వారా ఇస్లాం విస్తరించింది. ఉమ్. వద్దని చెప్పడానికి మనం ఎవరు? ఈ రోజు నువ్వు పక్కా కట్ర హిందువులాగా ఉన్నావు, రేపు నీ కొడుకు క్రీస్తుని నమ్ముకుంటాడేమో ఎవరికి తెలుసు? ఉమ్, ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ల తర్వాత నువ్వే ఇస్లాంలోకి వెళ్తావేమో ఎవరికి తెలుసు? నీ ఇష్టం కదా. మతం అంటేనే అభిప్రాయం తేజ. ఎవడు మతం ఆడిది, నాన్న నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను నాన్న, ఆ అమ్మాయిని చేసుకుంటాను అంటే అయ్యామంటాడు తెలుసా? ఉమ్. ఆడి మతం ఆడిదే, మనం చెప్తే వింటాడు అయ్యాడు అన్నాడు. మతం అంటే ఏంటి? అభిప్రాయం. నీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. అవును నా కేసు నచ్చాడు, ఇది నా అభిప్రాయం. రైట్. అంటే మీరు ఏం చెప్తారంటే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఒకటే. మనుషులందరూ ఒకటే. ఆ మనుషులందరూ కూడా ఒకటే. ఇప్పుడు నేను ఒక విషయం చెప్పిన, ఆది మానవులు ముడ్డి చుట్టూ ఆకులు కట్టుకొని తిరిగారు. ఉమ్, ఎండలోకి వచ్చి నిలబడ్డప్పుడు ఆకులు ఎండిపోతే ఈ ఎండిపోతున్నాయని చర్మాలు కట్టుకున్నారు. ఉమ్. చర్మాలు కంఫర్టబుల్ గా లేవని డ్రెస్ కాడికి వచ్చారు. మారారుగా. లేదు నువ్వు మారడానికి వెళ్ళలేదు, ఆకులు కట్టుకొని తిరుగు అని అంటావా? నాకు ఒక 2 ఆకులు ఇచ్చి నువ్వు ఒక 2 ఆకులు కట్టుకొని కూర్చో. మనిషి మారుతాడు తేజ, మారుతాడు. ఎంతకాలం చీకట్లో ఉంచుతావు మనిషిని? వెలుగు వచ్చిన తర్వాత వెలుగు వైపు వెళ్తాడు. అలాగే క్రీస్తు వైపు వెళ్ళిపోతున్నారు, అలాగే ఇస్లాం వైపు వెళ్తున్నారు. క్రైస్తవులు ఆ రెండిట్లో ఎవరు గొప్ప? ఎవ్వరు గొప్ప, ఇద్దరు సమానం. నేను ఇద్దరిని సమానంగానే చూస్తాను. ఆ రెండింటికన్నా గొప్ప మతం ఏమైనా ఉందా? దైవత్వం కంటే గొప్ప మతం ఏమి లేదు. మతం కాదు అసలు. యేసుక్రీస్తు ప్రభువుని చంపిందే మతం కాదు. యోధా మతమే కదా క్రీస్తుకు సిలువ వేసింది. యూదుల మతమే కదా, ఆయన ఒక యూదుడు. యూదుల మత పెద్దలే ఆయనకి సిలువ వేశారు. క్రీస్తుని చంపిందే మతం. ఆయన మతం స్థాపించడానికి వచ్చాడు. ఏ రోజన్నా నా మతాన్ని మొత్తం విస్తరించండి అని చెప్పాడు. యూదులు ఎవరు అసలు? ఆయన రక్త సంబంధికులు. రక్త సంబంధికులు అంటే ఆ వంశానికి చెందిన వారే. ఆయన ఏ గోత్రంలో నుంచి వచ్చాడో ఆ గోత్రానికి చెందిన వారే. ఓకే. మతం కోసమే, మతం గురించి ఆయన మాట్లాడలేదు. మతం నాశనం అవుతుందనే ఆయన చంపారు. ఉమ్, కారణం ఏదైనా తేజ, ఒకటి చెప్తున్నాను విను. ఉమ్, నిన్ను నేను గౌరవిస్తున్నాను, నన్ను నువ్వు గౌరవించు. కాదు కూడదు అని అంటే ఇద్దరు రహస్యాలు బయటకు వస్తాయి. నువ్వు ఎప్పుడైతే మా గురించి ఉన్నాయి లేని మాట్లాడడం మొదలు పెట్టావో నీ బతుకంతా బయట పెడతాం మేము. చూసుకుంటూ ఎందుకు ఊరుకుంటాం? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే బైబిల్ తెలుగులో ఉంది, చదువుకో. ఉమ్, నేనేమంటున్నాను, నీ విష్ణు పురాణం, శివ పురాణం, భగవద్గీత, అలాగే రామాయణం, వీటితో పాటుగా వేదాలన్నీ కూడా తెలుగులోనికి రాసివ్వు. ఉమ్, అందరికీ పంచు. తెలుగులో బైబిల్ మీద ఆడవడం కాదు. ఉమ్. ఇంటింటికి నీ గ్రంథాలు ఇవ్వు. సంస్కృతంలో పెట్టుకుని అర్థం కాని భాషలో నువ్వే చదువు. మంత్రం చదువుతావో తిడతావో ఎవరికి అర్థం తెలుగులో కాదు. ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, అందరూ వచ్చేసాయా? చదువుకుంటున్నారు. తెలుగులో ఉన్నాయా? ఆ, చదివావా? చదువుకుంటున్నారు. శివపురాణం ఒకసారి చదివితే, ఉమ్. శివపురాణం బాగా చదువు. చదివిన తర్వాత శివలింగం సంగతి ఏంటో నాకు మళ్ళీ ఒకసారి ఇంటర్వ్యూకి పిలువు. అంటే మీరు మాట్లాడేది ఎట్లా ఉందంటే ఎటకారం తెలుసు, కాదు. ఓకే, ఎటకారం కాదు. ఏదైతే ఇక్కడ దొరికింది దీన్ని హైలైట్ చేసి మనం మాట్లాడాలి అన్న ఇదిలో మాట్లాడేస్తారు. ఒకవేళ నిజంగా మీకు షూట్ మాట్లాడే చేసేటప్పుడు పాయింట్ అవుట్ చూసే షూట్ చేస్తారు ఎవరైనా. ఎక్కడ పడితే అక్కడ కాలుస్తావా? శత్రువుని కాల్చేటప్పుడు యుద్ధం చేసే సైనికుడు ఎలా కాలుస్తాడు? యుద్ధం ఇది కదా అది. ధర్మం కూడా అంతే. అంటే మీరు ఫైట్ చేస్తున్న అవసరం Sure. వల్ల అధర్మమా? ఖచ్చితంగా ధర్మమే. ఆ? ఇంకా మీరు ధర్మంగా ఉన్నారు, అవతల వాళ్ళు అధర్మంగా ఉన్నారు. అట్లా నేను అనలేదు తేజ. ఆ, మేము ధర్మంగా ఉన్నాం కదా, వీళ్ళు ఏం మరి ఇప్పుడు మాట్లాడినా మీరే అన్నారు కదా, shoot ఏం చేస్తున్నారు అని. ధర్మంగా వీళ్ళు ధర్మంగా ఉన్నారు, వీళ్ళు ఏం మాట్లాడలేరు, మనం గొర్రెలు అందాం, వీళ్ళు బర్రెలు అంటారు, మనం ఆవులు అందాం, వాళ్ళు దున్నపోతులు అంటారు అనుకుంటా వస్తే మేము చూసుకుంటూ ఊరుకోమని చెప్పి అందరూ ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించరు. నాలాంటి వాళ్ళు ఉంటారు. అసలు అన్న ఈ గొర్రె పదవి ఏంటని నాకు అర్థం కాదు. గొర్రె అనేది స్వభావం. తోడేలంటే ఒరే తోడేలా అంటారు. తోడేలంటే తోడేలు అనేది గుంట నక్క నక్క గుంట నక్క. శవాల కాడ కూర్చొని ఇది గుంట దవ్వుకుంది అంటది, ఇది గుంట నక్క అంట. అలాగే గొర్రెపిల్ల అంటే, గొర్రెపిల్లని చూసి ఎవడైనా భయపడతాడా? దగ్గరికి తీసుకుంటారు, ఎత్తుకుంటారు. క్రైస్తవ జీవితం అంత సాధువుగా ఉండాలి అనేది క్రీస్తు చెప్పిన మాట. నిజమే, మేమేం పావులం కాదు, తోడేళ్ళం కాదు. నేను సిగ్గుపడినా, నేను గొర్రెపిల్లనే. నాకు అనిపిస్తా ఉంటది ఒక్కోసారి, నీకులాగా తోడేలా ఉంటే నీ పేక గొరుకుతుంది. గొర్రెపిల్లని కాబట్టి మౌనంగా వెళ్ళిపోతున్నాను. లేకపోతే రాధా మనోహర్ దాస్ పేక నేను తోడేళ్ళై ఉంటే వాడికి లాగా కొరికెద్దున్నా. అందుకే వాడు అన్ని మాటలన్నా పడే. అతను తోడేలైనా నువ్వు తోడేలైనా కానీ ఇద్దరు ఏం చేసుకోలేరు నాకు తెలిసి. ఇప్పుడు ఇది విషయం ఏంటంటే, ఇద్దరంట గోడకు అవతల వైపు ఒకళ్ళు, యువతల వైపు ఒకళ్ళు. నువ్వు గోడ దూకి రారా నిన్ను బొడుతాను ఈడంటాడట, నువ్వు అటేపుకి రారా నిన్ను నరుగుతాను ఆడంటాడట. సాయంత్రం దాకా తిట్టుకొని ఈ ఇంట్లోకి వెళ్ళి ఈడి తలుపు వేసుకుని పడుకుంటాడు, ఆడింట్లోకి వెళ్ళి ఆడి తలుపు వేసుకొని పడుకుంటాడు. మధ్యలో చూసేవాళ్ళు ఉంటారు చూడు, పిచ్చోళ్ళు. మరి వీళ్ళు చేసేది అదే తేజ. అంటే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకు అసలు అర్థం కాదు తేజ. హిందువులేమో గోమాతను ఎక్కువ పూజిస్తారు, అట్లా మీరు గొర్రెని ఎక్కువ మేమేం గొర్రెని పూజించం తేజను. అన్నిటికంటే ఎక్కువగా గొర్రె మాసాన్ని ఇష్టపడి తింటాం మేము. కోసుకొని తింటాం గొర్రె పిల్లని. మమ్మల్ని కూడా కోసుకుని తింటారు కదా జనం. గొర్రె పిల్లని చక్కగా మేకపోతులాగా గొర్రెపోతులను కూడా తెచ్చుకొని కోసుకొని తింటాం ప్రశాంతంగా. ప్రభు ప్రశాంతంగా తినమని చెప్పాడు జీవుల్ని. చంపడానికి నువ్వు దేన్నైనా కోసుకొని నువ్వు మనిషిని తప్ప. నువ్వు తింటావా చెప్పు? నీకు మంచి గొర్రె పిల్లతో విందు చేసి పెడతాను నేను.
మేము మీకులాగా మేము ఆవును పూజిస్తాం, ఆవుకి దండం పెడతాం, మా ఆవు జోలికి రావద్దు నరికేస్తాం అన్నట్టు, మా గొర్రెపిల్ల జోలికి రావద్దు పొడిసేస్తామని మేమేం చెప్పం. మమ్మల్ని అంటారు గొర్రెపిల్ల రాయుడు అని. ఒక్కోసారి నన్ను చూసిన వాళ్ళు అంటారు "ఏ, బాధ ఈడు గొర్రె-" అనిపిస్తుంది అన్న అట్లా అన్నప్పుడు? ఎందుకు బాధ అనిపిస్తుందా? ఏముంది అందులో బాధపడడానికి? చాలా పిలువు నన్ను అన్నాను గొర్రె అని పిలువు. నిజమే నేను గొర్రెని. నార్మల్ గా ఇప్పుడు thumbnails లో ఎటకారంగా పెడతారు చూడు, అరే గొర్రె అంటాడు వాడు, బర్రె నోరు తెలిసి. అలాంటప్పుడే దాని అర్థం తెలియక వాడు మురుగుతూ ఉంటాడు. పాముకి ఎంత ముద్దుగానైనా పెంచుకో, పాలు పోయి అదేం చేస్తుంది చివరికి కాటేస్తుంది. ఆ స్వభావం రాధా మనోహర్ దాస్ది. డబ్బుల కోసం తిరుగుతున్నాడు పిచ్చి పట్టినోళ్ళగా వాడు. ఒక రోజు దొరకాలి నా చేతికాడు, బైబిల్ గ్రంథం గురించి వాడు మాట్లాడేటికి సమాధానం చెప్తాను వాడికి. రైట్. రెడ్ టీవీలో రాధా మనోహర్ దాస్ కి నాకు లైవ్ డిబేట్ ఏర్పాటు. ఖచ్చితంగా చేస్తాను. రాధా మనోహర్ దాస్ కి ఖచ్చితంగా చేస్తాను. అంటే నేను విన్నా చెప్తున్నా, తెలియాలి కాబట్టి, చాలా మంది వింటున్నారు కాబట్టి. రాధా మనోహర్ దాస్ కి డిబేట్ కి అజయ్ బాబు రావట్లేదు, భయపడుతున్నాడు అనేది ఒక టాకు. రాధా మనోహర్ దాస్ ఎప్పుడు వస్తాడో లైవ్ లో కాల్ చేసి అడిగి ఎక్కడే కూర్చుంటాను నేను. ఎప్పుడు వస్తే అప్పుడు దాకా ఏడే ఉంటాను నేను. నా పేరు చెప్తేనే పంచ దరిసిద్ది వాడికి. రైట్. రాధా మనోహర్ దాస్ తో డిబేట్ కి అజయ్ బాబు గారు సిద్ధం అంట. సో మరి ఈ వీడియో కనుక ఆయన చూస్తే రెస్పాండ్ అవ్వాలి. రెడ్ టీవీలో మీ ఇద్దరికి డిబేట్. ఇంకోసారి ఎక్కువ మాట్లాడితే మాత్రం గోసూడిపోద్దు వాడికి. చెప్పండి, రమ్మని చెప్పండి, ఖచ్చితంగా రావాలి డిబేట్ కి. సాకులు చెప్పి తప్పించుకోవద్దు. ఏదో అంటారు కదా, ఏదో చేయలేక మంగళవారం అంటారని. ఈడు అట్లాంటి సాకులు చెప్తాడు. నిజంగా ఒక అమ్మకి అబ్బకి పుడితే డిబేట్ కి రమ్మనండి వీడిని. ఇదే ఛానల్లో మీతోనే మేమిద్దరమే పందుల్లాగా గుంపులు వేసుకొని రావద్దు. మళ్ళీ సింగిల్గా వచ్చాను, సింగిల్ గా రమ్మనండి. వాడు రామాయణం గురించి, నా బైబిల్ గురించి. సో రాముడు దేవుడు కాదు అని మీరు అంటారా? అసలు ఆయన ఉన్నాడా లేడా అన్నదానికే నాకు క్లారిటీ లేదు. ఇంకా ఆయన దేవుడు లేకపోతే మనిషి అని నేనేం చెప్పను. 568 సంస్థానాలు భారతదేశంలో ఏ సంస్థానాన్ని పరిపాలించాడు చెప్పు. ఇప్పుడు నీ మతాన్ని ప్రేమించి ఇతర మతాన్ని గౌరవించాలి అనేది ఒకటి ఉంటది. అరే నాకు మనసులో ఉందా లేదా? నేను చెప్పేది నువ్వు రాముడు అనే క్యారెక్టరే కల్పించి రాశారు అని అనుకుంటాను నేను. మళ్ళీ హిస్టారికల్ ఎవిడెన్స్ ఏమున్నాయి ఆయన క్యారెక్టర్ కి? అసలు ఆయన పుట్టింది ఇరాక్ ప్రాంతం దగ్గర అని చెప్పే కథలు కూడా ఉన్నాయి. వాళ్ళు చెప్పింది శ్రీలంక అసలు ఇది కాదు, రావణాసురుడు లంక అని చెప్తారు. రావణాసురుడు ఉండే లంక ఇది కాదు, అది మాల్దీవుల్లో ఉంది అని చెప్తారు. రామసేతు అనేది ఉంది కదా, రామసేతు అనేది రాముడు కట్టిన వారధి కాదు. సుప్రీంకోర్టు అడిగింది సెంట్రల్ గవర్నమెంట్ ని, రామసేతు గురించి మీ అభిప్రాయం ఏంటంటే, రామసేతు అనేది దానికి ఆధారాలు లేవు మా దగ్గర అని చెప్పింది సుప్రీంకోర్టు. పార్లమెంట్ లో చెప్పింది డైరెక్ట్ కేంద్ర మంత్రి. అదేమో గానీ రాముడు ఇరాక్ లో ఇరాక్ ప్రాంతంలో పుట్టాడని చెప్తారు. వాళ్ళకే క్లారిటీ లేదు, మేమేం చెప్పం దాన్ని. అయోధ్య ఒకవేళ నిజంగా రాముడు పరిపాలించిన ప్రాంతమే అయి ఉన్నా, అయోధ్య కోసం ఏ యుద్ధం చేశాడు రాముడు? సీత కోసం రావణాసురుడిని చంపాడు అన్న మాట తప్ప దేశం కోసం ఏ యుద్ధం చేశాడు చెప్పు? భారతదేశం మొత్తాన్ని పరిపాలించాడు అనుకుంటున్నావా ఏంటి నువ్వు? భారతదేశంలో ఇప్పుడు రాష్ట్రాలు ఎలా ఉన్నాయో ఒకప్పుడు సంస్థానాలు అలాగుండే. 568 సంస్థానాలు. ఇప్పుడు నిజాం సంస్థానం ఇది తెలంగాణ. ఇలా 568 ఉండే. వాటిలో అయోధ్య ఒకటి. అయోధ్యలో పరిపాలించుకున్నాడు. అది అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోనో పాకిస్తాన్లోనో ఉంది ఆ ప్రాంతంలో, ఆ టైంలో. మాకెందుకేసి నెత్తి మీద రుత్తారు తీసుకొని వచ్చి? ఉత్తరప్రదేశ్లో ఉన్న రాముడు గొప్పన, అయోధ్యలో భద్రాచలం రాముడు గొప్పన చెప్పు? భద్రాచలంలో కట్టొచ్చు కదా ఇక్కడ రాముడు గుడి. ఉత్తరప్రదేశ్లో ఎందుకు కట్టారు? ఉత్తరాది కథలలో దక్షిణాదిలో చెప్పొద్దు తేజ. అయ్యో, అంటే మీరు అక్కడ వేరు ఇక్కడ వేరు అంటున్నారా? అసలు ఆ కథలే వేరు తేజ. అసలు ఇదంతా కాదు. వాల్మీకి రామాయణం ఆథెంటిక్కే కదా వాళ్ళకి. వాల్మీకి రామాయణాన్ని పట్టుకొని, అలాగే శివపురాణం, విష్ణుపురాణం, బ్రహ్మపురాణాన్ని పట్టుకొని రమ్మని చెప్పు, మాట్లాడదాం. ఓకే, ఖచ్చితంగా తీసుకుని వస్తా. రైట్, థ్యాంక్ యూ తేజ. ఇంకొక ట్రాన్స్జెండర్ ఇంటర్వ్యూ చేసా, శుభలక్ష్మి అని చెప్పేసి. సో మా ఎక్స్ క్రిస్టియన్ హిందూ మొత్తానికి మారిపోయింది ఆమె. సో అంటే ఆమె కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. యాక్చువల్గా మీరు పర్మిషన్ ఇస్తే కాల్ చేస్తుంది, లేదంటే లేదు. ఎందుకంటే నాతో మాట్లాడాలి అని అంటే డైరెక్ట్ గా లైవ్ లోకి రమ్మని చెప్పండి. ఓకే, డైరెక్ట్ గా లైవ్ లో. సరే, ఆమె ఏమైతే అడిగిందో అడగొచ్చా? నేను చెప్పేది విను. ఎక్స్ క్రిస్టియన్ ఏంటి? అది నా ఎక్స్ లవరు, ఈడు నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్నట్టు ఎక్స్ క్రిస్టియన్ ఏంటి? హిందూ అని చెప్పుకోలేరా? వదిలేసి వచ్చినా మా క్రిస్టియన్ పేరు చెప్పుకోకపోతే మీకు బతుకులేదా? మీకు వదిలేసి వచ్చారు కదా వద్దని. నేను హిందుత్వాన్ని మా అయ్య మా అమ్మ అందరూ వదిలేసి వచ్చారు, మేము ఎక్స్ హిందూస్ అని చెప్పుకుంటున్నావా? సిగ్గు అనిపించదు అట్లా చెప్పుకోవడానికి. ఎక్స్ క్రిస్టియన్ ఏంటి అంటే, నేను ఒకప్పుడు ఎక్స్ బాయ్ని అని చెప్పిద్దా ఏంటి? ఇప్పుడు కూర్చోలేడా? ట్రాన్స్జెండర్ అని చెప్పుకుంటుంది కదా. అమ్మా అనాలా అబ్బా అనాలి? నేను ఏమనాలి ఎందుకని? ఒకప్పుడైతే అబ్బాయే కదా, నేను ఎక్స్ బాయ్ అని చెప్తుందా ఇప్పుడు? ఎక్స్ క్రిస్టియన్ ఏంది? సరే పోన్లే, ఆమె చెప్పింది. ఆమె అడిగిన ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్తాను. అసలు ఆవిడే కాదు, ట్రాన్స్జెండర్స్ కి క్రిస్టియానిటీ లేదా? నేను చెప్పేది నువ్వు ట్రాన్స్జెండర్సే కాదు, నువ్వు బాడీలో సగం పార్ట్లు తీసేసుకున్న తర్వాతైనా రక్షణ అనేది ఆత్మకు సంబంధించింది, శరీరానికి కాదు. పరలోకంలో బైబిల్ ఏమని ఉంటుందో తెలుసా? షండులకు
కొడుకులకు కూతుర్లకు అంటే శ్రేష్టమైన పేరు పెడతాను, వారికి శ్రేష్టమైన స్థానం ఇస్తాను అన్నాడు. బంగారంలాగా రావచ్చు పరలోకానికి రమ్మని చెప్పి ఆ తల్లి. ఆమె కుదరకపోతే మేము తీసుకెళ్తాం రక్షణ కానీ మార్గాన్ని ఒకవేళ బోధించి. మీకు ఫోన్ చేస్తే మీరు ఇట్లా చెప్తారంట కదా, అంటే చచ్చా అసలు అట్లా చెయ్యొద్దు, అసలు మారొద్దు ఇట్లా. ఎవరు చెప్పారు? ఆవిడతో నేను ఎప్పుడు కొంతమంది మాట్లాడినంట? pastors. మా ఇద్దరు హిస్టరీ చూపిమను. ఆహా, మీరు కాదు, నార్మల్ గా పాస్టర్. నాకు ఎప్పుడు చేసిందంట? మీరు కాదు. మరి నన్ను కూర్చోబెట్టి ఇంకోళ్ళ గురించి అడుగుతావే? నన్ను అడుగు. చెప్తున్నా అట్లా ఉంటదా ఉండదా అని తేజ ఒకటి, క్లారిటీగా తెలుసుకోవాలి తేజ, కదా. రేపొద్దున నువ్వు ట్రాన్స్జెండర్ గా మారినా, ఉమ్, లేకపోతే ఇంకెవరైనా ట్రాన్స్జెండర్ గా మారినా నిరభ్యంతరంగా క్రీస్తుని నమ్ముకోవచ్చు. శరీరంలో ఉండే ఒక అవయవాన్ని చూసి పరలోకానికి రమ్మని చెప్తారు, లేకపోతే వద్దని చెప్పారా? పాత నిబంధనలో ఉండే మాట పట్టుకొని చెప్తుందేమో ఆ తల్లి. పాత నిబంధన కొట్టివేయబడింది, క్రీస్తులో కొత్త నిబంధన వచ్చింది. చెప్పండి. అదే పాత నిబంధనలో రాసింది అయితే. వినండి, కొత్త నిబంధనలు అదే పాత నిబంధనలో ఇంకొక మాట కూడా రాయబడి ఉంది. అంటే సందర్భాన్ని బట్టి తేజ, సందర్భం ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు ఆ మాట అన్నది చాలా ఇది క్లారిటీగా చెప్పాలి. క్రీస్తు ఆయన ఏమంటారు అని అంటే, కొడుకు షండులు అంటే హెజ్రాలు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, మేము ఎండిన ఆకులం అని అనుకోవద్దు. అంటే మాకు బతుకు లేదు భూమి మీద, పైన మమ్మల్ని ఎవడు పట్టించుకోడు అనుకోవద్దు. ఏంటట? మీకు కొడుకులకు కూతుర్లకు పెట్టిన పేరు కంటే శ్రేష్టమైన పేరు పెడతాను అని అన్నాడు. నీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఫిలిప్పు అని. యేసుక్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇంకా భూమి మీదే సేవ చేసే సమయంలో సంబంధించినటువంటి ఒక వ్యక్తి అతను ఏమంటారు, అకౌంట్ చూసే వ్యక్తిని ఏమంటారు? అకౌంట్ చూసే వ్యక్తిని, మంత్రిని, ఫైనాన్స్ మినిస్టర్ ఒక అతను, ధనాగారానికి సంబంధించిన మంత్రి. యెరూషలేము వచ్చి వెళ్ళిపోతా ఉంటే దేవుని ఆత్మ అతని దగ్గరికి ఫిలిప్పుని తీసుకొని వెళ్తుంది. గాలిలో తీసుకొని వెళ్ళి అతను బైబిల్ చదువుతూ ఉంటాడు. ఏంటిది నాకు అర్థం కావట్లేదు అని అడుగుతాడు. అప్పుడు క్రీస్తు శిష్యుడు చెప్తాడు, ఇదిగో దీని వాక్యం ఇది, దీని వాక్యం ఇది, దీని యేసు ప్రభు గురించి ఇది చెప్తా ఉన్నది అని మొత్తం వివరంగా చెప్పాక, నేను బాప్తిస్మం తీసుకుంటాను, నాకేమన్నా అడ్డుందా అని అంటే అతను షండు. అతనికి అక్కడికక్కడ బాప్తిస్మం ఇచ్చి వెళ్ళిపోతాడు. తెలియకపోతే ఆ తల్లిని నన్ను అడగమను, ఆ అన్నను నన్ను అడగమని నేను సమాధానం చెప్పి, టెన్నిస్ బాల్ తో కోర్టులో క్రికెట్ ఆడొద్దని చెప్పి. అన్న అంటే మీకు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది, అంటే నార్మల్ ఇవన్నీ కాకుండా మీరు నన్ను నమ్మొచ్చు. ఒక వ్యక్తి కాల్లో నేను ఎవరితో మాట్లాడలేదు, నేనే అడుగుతా, అతనితో నేను డైరెక్ట్ గా మాట్లాడించను. నేను చెప్పేది విను. అంటే ఇప్పుడు అతను ఆల్రెడీ నా క్వశ్చన్స్ చెప్పాడు, నేను మర్చిపోయాను. నేను తప్పుగా అడుగుతుంటే మళ్ళీ నా క్రిస్టియన్ ఫ్రెండ్స్ హేట్ చేస్తారు. అందుకని ఒకసారి తేజ ఒక పని చేయి, ముందు రాధా మనోహర్తో నాకు డిబేట్ పెట్టు. ఆ తర్వాత నువ్వు ఎవరెవరితో డిబేట్ కి పిలుస్తావో రాసుకో. నువ్వు రమ్మన్న రోజు ఖమ్మం నుంచి నేను నీ కోసం వస్తాను, మాటిస్తున్నాను నీకు, రెడ్ టీవీ సాక్షిగా. ఎదురెదురు కూర్చొని మాట్లాడదాం. రాధా మనోహర్ దాస్తో ముందు రాధా మనోహర్ దాస్తో డిబేట్ పెట్టు, తర్వాత నీ ఇష్టం, నువ్వు ఎవరితో కూర్చోమంటే వాళ్ళతో కూర్చుంటాను. తెలియదు అనుకో, తెలుసుకుని వెళ్తాను. నేను నిన్ను అడుగుతున్నాను, రాధా మనోహర్ దాస్తో కూర్చోబెట్టు. ఆ డిబేట్ అయిన తర్వాత నువ్వు ఏ డిబేట్లు పెడతావో పెట్టు. ఎందుకంటే అతను ఒక ప్రశ్న అడుగుతాడు, వదిలేస్తాడు. అతనికి ఒక నిమిషం టైం దొరుకుతుంది, నాకు గంట ఉంటుంది ఇక్కడ. అట్లా కాదు కదా, అతను ఏదో అడుగుదాం అనుకుంటాడు దానికి రిలేటెడ్ గా, ఎదురెదురుగా ఉంటాడు. సో ఫైనల్ గా అంటే మీరు మాట్లాడుతుంది మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలీదు, చూసే జనాలకి ఎలా అనిపిస్తుంది అన్నది కూడా నాకు తెలీదు. అంటే ఒక రకంగా అంటే యుద్ధం లాగా అనుకోవాలా, లేకపోతే ఏంటి? నన్ను వీళ్ళు బ్రతకలేరు తేజ, బయట చేస్తుంది, నన్ను వీళ్ళు బ్రతకలేరు. మీకు అసలు భయం అనిపించట్లేదా? ఈ రకంగా మాట్లాడితే నన్ను తేజ ఏమన్నా చెయ్యొచ్చు, నాకు ఒక పిల్లలు ఉంటారు, నాకు ఫ్యామిలీ ఉంటదని తేజ మీకు ఎప్పుడు అనిపించట్లేదా? ఎప్పుడన్నా ఆలోచించారా